అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అంబటి రాంబాబు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రేవంత్ను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేశారు అంబటి రాంబాబు. క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి వీడియోను పోస్ట్ చేసి రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న పుష్ప హీరోని వేధిస్తూ తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే నమ్మాలంటూ ట్వీట్ చేశారు. అంబటి రాంబాబు ట్వీట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టాలీవుడ్ సీఎం రేవంత్ సమావేశం నేపథ్యంలోనూ సమస్య పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అంటూ ట్వీట్ చేసి గతంలో అంబటి రాంబాబు సంచలనానికి తెరలేపారు. తాజాగా మరొక ట్వీట్ చేశారు. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న పుష్ప హీరోని వేధిస్తూ తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి వెళ్తానంటే నమ్మాలా అంటూ అంబటి రాంబాబు చేసిన ఈ ట్వీట్ మరింత చర్చకు దారితీస్తుంది. స్క్రీన్పై ఆ ట్వీట్ చూడొచ్చు. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న పుష్ప హీరోని వేధిస్తూ తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే నమ్మేదిలా అబ్బా అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మొదటి నుంచి కూడా అల్లు అర్జున్కు వైసీపీ అండగా నిలుస్తోంది. వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి నంద్యాల ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ అటు మెగా హీరోలను కాదని ప్రచారానికి రావడం, దీంతో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్గా సోషల్ మీడియా వేదికగా వార్ కొనసాగింది. ఈ నేపథ్యంలో జనసేనను కాదని, కూటమిని కాదని అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడంతో అప్పటి నుంచి అల్లు అర్జున్ మావాడే అంటూ వైసీపీ నేతలు కూడా ప్రచారం చేయడం, అందుకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కనిపించింది. ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంలో కూడా ఆయనకు అనుకూలంగా మద్దతుగా నిలుస్తూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం సందర్భంగా కూడా ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని అంబటి రాంబాబు ఓ ట్వీట్ చేశారు. సమస్య పరిష్కారానికి సోఫా చేరాల్సిందేనంటూ పుష్ప 2 సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశాన్ని ఉదహరిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు తాజాగా మెల్బోర్న్ టెస్ట్లో వైజాగ్ కుర్రాడు నితీష్ రెడ్డి సెంచరీ సందర్భంగా పుష్ప 2 సినిమా సంబంధించినటువంటి ఓ స్వాగ్ని ఉదహరిస్తూ ఆయన చేసిన ఓ యాక్షన్ మూమెంట్ని కోట్ చేస్తూ తాజాగా చేసిన ట్వీట్ మళ్ళీ ఆసక్తి రేపుతోంది. మొత్తం మీద అంబటి రాంబాబు చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. రాజేష్, అంబటి రాంబాబు మరొక ఆసక్తికర ట్వీట్ చేశారు. మొన్న సోఫా ట్వీట్, ఇప్పుడేమో మళ్ళీ నితీష్ రెడ్డికి సంబంధించినటువంటి ట్వీట్. ఏ రకమైనటువంటి చర్చకు దారితీస్తుంది అంబటి ట్వీట్స్? అంబటి రాంబాబు మొదటి నుంచి అల్లు అర్జున్ సపోర్ట్ గానే మాట్లాడుతూ వస్తున్నారు. సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి రిలీజ్ అయిన తర్వాత వరుసకి మద్దతుగా ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ రోజు మెల్బోర్న్ టెస్ట్ లో వైజాగ్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసిన సందర్భంగా ఆయన పుష్ప 2 సినిమాలోని తగ్గేది అనే ఒక మ్యానరిజాన్ని తన బ్యాట్ తో చూపిస్తూ అక్కడ ప్రేక్షకులు అభివాదం చేశారు. ఈ సందర్భంగా అదే వీడియోని పోస్ట్ చేసి మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఒక కీలక కామెంట్ అయితే చేశారు. ట్వీట్ చేశారు. ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న పుష్ప హీరోని వేధిస్తూ తెలుగు సినిమా అంతర్జాతీయ తీసుకువెళ్తామంటే నమ్మేది ఎలా అబ్బా అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇది నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే మొన్న సినిమా ఇండస్ట్రీ పెద్దలతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయి తీసుకువెళ్ళాలి, దానికి మీ సహకారం కూడా కావాలంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు కౌంటర్ గా పుష్ప 2 అంటే అంతర్జాతీయ స్థాయి ఆల్రెడీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ని ఇబ్బంది పెడుతూ ఇప్పుడు మళ్ళీ ప్రపంచ స్థాయికి తెలుగు సినిమాని తీసుకెళ్లాలనుకోవడం చెప్పడం వెనక ఉద్దేశం ఏంటంటూ అంబటి రాంబాబు అయితే వ్యాఖ్యలు చేశారు. అయితే దీని మీద తెలంగాణ నుండి ఎలాంటి కౌంటర్స్ వస్తాయో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ముఖ్యంగా మొన్న కూడా ఒక ట్వీట్ చేశారు. శాశ్వత పరిష్కారానికి సోఫా పంపాల్సిందే అంటూ మొన్న ఒక కామెంట్ చేశారు. దానిపైన కూడా తెలంగాణలో కొంత తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఇప్పుడు తాజాగా నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమాను తీసుకువెళ్తానని చెబుతూనే ఇక్కడ హీరో ప్రపంచ స్థాయిని తీసుకువెళ్ళినటువంటి హీరోని ఇబ్బంది గురి చేస్తున్నారంటూ ఆయన ట్వీట్ చేయడం వెనకాల రాజకీయ
కోణాలు ఉన్నాయని కూడా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం మరి ఈ ట్వీట్ అయితే కొంత ఆసక్తికరంగా మారింది. మరి తెలంగాణ నేతలు దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్. సో అంబటి రాంబాబు ట్వీట్స్ ఇప్పుడు ఆసక్తికర చర్చకైతే దారితీస్తున్నాయి. మొన్న సోఫా ట్వీట్, ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ మేనరిజం ప్రదర్శిస్తూ నితీష్ రెడ్డి చేసిన యాక్షన్ మూమెంట్ని కోట్ చేస్తూ ఆయన ట్విట్టర్లో మరొక ట్వీట్ చేశాడు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే నమ్మాలా అంటూ ఆయన పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ను వైసీపీ వెనకేసుకొస్తుంది, అల్లు అర్జున్కు మద్దతు పలుకుతోంది. తమ క్యాండిడేట్కు నంద్యాల ఎన్నికల్లో ప్రచారం చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అల్లు అర్జున్ను మద్దతు తెలుపుతూ వస్తున్నారు. తాజాగా పుష్ప 2 సినిమా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన సందర్భంగా కూడా ఆయనకు మద్దతు పలికారు. మొదటి నుంచి కూడా వైసీపీ ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా అంబటి రాంబాబు మరొక ట్వీట్ అయితే చేశారు. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న పుష్ప హీరోని వేధిస్తూ తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తానంటే నమ్మేదెట్ట అబ్బా అంటూ ఆయన చేసిన ట్వీట్ ఆసక్తిని రేపుతుంది. నిజంగా అంబటి రాంబాబు ట్వీట్ను తెలంగాణ అధికార పార్టీ నేతలు పట్టించుకుంటున్నారా, అసలు పట్టించుకోవట్లేదా? దీనికి సంబంధించి అయితే ఇప్పటివరకు పెద్దగా ఎవరు రియాక్ట్ అయిన సందర్భం లేదు. దీంతో అంబటి రాంబాబు చేసిన ట్వీట్ని చాలా లైట్ తీసుకుంటున్నారు. ఇక్కడి నేతలు ఎవరు పట్టించుకోవట్లేదనే విషయం అయితే తేటతెల్లమవుతోంది. బట్ అంబటి రాంబాబు మాత్రం ట్వీట్లు చేసుకుంటూనే పోతున్నారు ఆయన ఇష్టానికి. సో చూడాలి మరి నిజంగా అంబటి రాంబాబు ట్వీట్ని అంత సీరియస్ తీసుకుంటారా, లేదా పెద్దగా లైట్ తీసుకుంటారా పట్టించుకోకుండా అనేది మాత్రం వేచి చూడాల్సిందే ఏం జరగబోతుంది. వరుసగా ట్వీట్లు అయితే చేస్తున్నారు. సో ఆ ట్వీట్లను పెద్దగా సీరియస్గా తీసుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ అర్థం కావట్లేదు. సో దాన్ని బట్టి అంబటి రాంబాబు ట్వీట్లు అయితే ప్రస్తుతం ఒక ఆసక్తికర చర్చకైతే దారితీస్తున్నాయి. ఇంకా తెలంగాణ ప్రభుత్వానికి అధికార పార్టీ చెందిన నేతలు ఒకవేళ తమను ఉద్దేశించి చేసినామని భావిస్తే కనుక ఏమైనా రియాక్ట్ అవుతారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.